అసెంబ్లీ సమావేశాల్లో నుండి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయడానికి నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశాలతో హైదరాబాద్ పాతబస్తీ మలక్పేట నియోజకవర్గం నల్గొండ క్రాస్ రోడ్డు వద్ద బీఆర్ఎస్ నాయకులు పగిళ్ల నర్సింగ్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు శ్రీధర్ రెడ్డి, సుదర్శన్, అలాగే అమర్నాథ్ గౌడ్, భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు. జరిగిన సంఘటన అసెంబ్లీలో మన జగదీశ్వర్ రెడ్డి గారి మీద సస్పెన్షన్ ఆర్డర్ మన స్పీకర్ గారు పెట్టినందుకు దాని గురించి ఈ నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇక్కడ మన మలక్పేట్ కాన్స్టిట్యున్సీలో కేటీఆర్ పిలుపు మేరకు మేమందరము మలక్పేట్ కాన్స్టిట్యున్సీలో సీఎం దిష్టిబొమ్మ జరగబెట్టడం జరిగింది ఈరోజు. కాబట్టి సీఎం గారు మీరు సస్పెన్షన్ల మీద ఫోకస్ పెట్టే బదులు పబ్లిక్ 420 గ్యారంటీల మీద ఫోకస్ పెడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ 420 మీద మీరు గ్యారంటీల మీద ఫోకస్ పెడుతున్నట్టు లేదు. ఎందుకంటే మీరు 420 కదా, సూట్ కేసులు మోసేదాని మీద, బ్యాగులు మోసేదాని మీద ఎక్కువ మీరు ఫోకస్ చేస్తున్నట్టున్నది. కాబట్టి మీరేదైతే హామీలు ఇస్తున్నారో రైతుల గురించి అవి నెరవేర్చామని చెప్పి జగదీశ్వర్ రెడ్డి గారు అడిగినందుకు మీరు ఒక సస్పెన్షన్ పెట్టిరు. దళితులను కించపరిచినంటే దళితులను కించపరిస్తే తెలంగాణలో ఎంతోమంది ఆంధ్ర తెలంగాణ దళితులు ఎంతోమందికి కూడా కేసీఆర్ గారు పెద్ద ఎత్తులో ఆయన న్యాయమే చేసిండు. కాబట్టి ఆయన ఎప్పుడు ఏ రోజు దళితులను కించపరచకుండా మాట్లాడాడు. ఈరోజు మీరు ఏదో బహానా పెట్టుకొని దళితులను కించపరుస్తున్నారని చెప్పడము ఇవన్నీ మీరు మంచిది కాదు. ఏవైతే మీరు హామీలు ఇస్తున్నారో ఫస్ట్ హామీలు నెరవేర్చండి. నెరవేర్చినాక సస్పెన్షన్లు చేసుకోండి. అంటే మేము హామీల గురించి అడుగుతామని చెప్పి మీరు ముందుగానే సస్పెన్షన్ చేస్తున్నారు. ఇది పద్ధతి కరెక్ట్ కాదు. ఫస్ట్ మీరు కళ్యాణ లక్ష్మి రిలీజ్ చేయండి, దళిత బంధు రిలీజ్ చేయండి. కేసీఆర్ పెట్టిన దళిత బంధు ఎక్కడ పోయింది? కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఎక్కడ పోయింది? హ్యాండిక్యాప్ పెన్షన్ ఎక్కడ పోయింది? బేవా పెన్షన్ ఎక్కడ పోయింది? పెన్షన్ పెంచుతున్నారు, నిరుద్యోగ సమితి ఎక్కడ పోయింది? ఇవన్నీ ఎక్కడ పోయినాయి? ఇవన్నీ మేము అసెంబ్లీలో మాట్లాడతామని చెప్పి పబ్లిక్ ఇవన్నీ తెలుస్తాయని చెప్పి ముందుగానే మీరు సస్పెన్షన్ అని చెప్పి ఇవన్నీ పెడుతున్నారు. రైతుల గురించి మాట్లాడితే మమ్మల్ని అరెస్ట్ చేపిస్తారా? సీఎం గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, రేవంత్ రెడ్డి గారు, మీరు పనిచేసేది మీ పార్టీ వర్కర్ల కోసము, మీ తమ్ముళ్ళ కోసము, మీ అల్లుళ్ళ కోసము. కానీ మీకు సుప్రీంకోర్టు చెప్పుతోని కొట్టినట్టు ఒక లంకచర్ల ఆర్డర్ ఇచ్చింది, గుర్తుందా? అలాగే తెలంగాణ మొత్తంలో కూడా మిమ్మల్ని తరిమి కొట్టనీకే ప్రజలందరూ కూడా గట్టిగా కంకరం కట్టుకొని కూర్చున్నారు. ఇక మీరు కాసుకోండి సీఎం రేవంత్ రెడ్డి గారు. మీరు ఏడ తిరిగినా మిమ్మల్ని చెప్పుతోని కొట్టడానికి ప్రజలందరూ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో, సర్పంచ్ ఎలక్షన్లో, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లో మిమ్మల్ని ఏడ గెలవకుండా చెప్పులతో మీ సర్పంచ్లని, మీ ఎమ్మెల్యేలని, మీ మినిస్టర్లని చెప్పుతో కొట్టినట్టు ఉరికించి కొడతారని చెప్పి మేము మనవి చేస్తున్నాము. జై కేసీఆర్, జై కేటీఆర్, జై తెలంగాణ.